గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ 2025. రీసెంట్గా ఓఈసీడీ ఈ గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ 2025 అనేటటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో 3 ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ విషయం వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే డ్రాట్ యొక్క సివియరిటీ అనేది బాగా పెరిగింది. 40% ఆఫ్ ద వరల్డ్ యొక్క ల్యాండ్ ఏరియా ఫ్రీక్వెంట్ అండ్ సివియర్ డ్రాట్స్ ఈ మధ్య ఫేస్ చేస్తుంది. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్ వీళ్ళది. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఎకనామికల్ యాంగిల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే డ్రాట్ వల్ల ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. ఇది స్పెసిఫిక్గా మనం పనామా కెనాల్లో చూడడం జరిగింది. అండ్ రెండో విషయం ఏంటి అంటే, క్రాప్ ఈల్డ్స్ మీద దాదాపు 22% ఆఫ్ ద క్రాప్ ఈల్డ్ అనేది ఈ డ్రాట్స్ రావడం వల్ల తగ్గడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రీవియస్ డ్రాట్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డ్రాట్స్కి అయినటువంటి ఖర్చులు దాదాపు 3 to 7.5% వరకు పెరిగాయని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది మనకి. అండ్ ఆ తర్వాత థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎన్వైరన్మెంట్ పరంగా ఈ డ్రాట్ ఇస్తున్నటువంటి ఇంపాక్ట్స్ ఏంటి. 1980s నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు 37% ఆఫ్ సాయిల్ మాయిశ్చర్ అనేది ల్యాండ్లో తగ్గింది. సో ఇవన్నీ కీ ఫైండింగ్స్గా ఉన్న ఈ రిపోర్ట్కి.